స్థిరంగా ఇడ్లీ తయారు చేయు విధానం. ముందుగా ఇడ్లీ పిండిని రెడీ చేసుకుని 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో వేడి నీళ్లు, కొద్దిగా సాల్ట్ వేసి మరిగిన తర్వాత ఇందులో తగినంత పాలకూర వేసుకుని ఒక 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర అలాగే బాయిల్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకుని మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు పేస్ట్ చేసి ఒక భాగం ఇడ్లీ పిండిలో కలిపేసి కొద్దిగా సాల్ట్ కూడా కలుపుకుని ఇడ్లీ పాత్రలో వేసుకోవాలి. ఆ తర్వాత ఆరెంజ్ కలర్ కోసం మరొక బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా నీళ్లు వేసుకుని వేడయిన తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకుని ఒక 60% ఉడికేంత వరకు ఉడికించుకుని మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసుకుని మెత్తగా ప్యూరీ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ పిండిలో కలుపుకుని ఇడ్లీ పాత్రలో వేసుకుని అలాగే వైట్ కలర్ ఇడ్లీ మిక్చర్ని కూడా మరొక పాత్రలో వేసుకుని 3 కలిపి 15 నిమిషాల పాటు ఇడ్లీలు స్టీమ్ చేసినట్టు స్టీమ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి.